ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవుడా, ఈ వర్తమానము వింటున్న ప్రతి బిడ్డలను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసినవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరింపి ఉన్నదని అపవాది దేవుడితో మాట్లాడుతున్నాడు. అప్పట్లో యోబు సేవకుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒకరోజు దేవదూతలు సన్నిధానం నేర్చుటకై ఒక దినం ఒకటి తటస్థించినప్పుడు దేవదూతలతో పాటు అపవాది పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ దేవుడికి అపవాదికి వారు మాట్లాడుతున్న సమయంలో యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అపవాది చెప్పిన మాటలు ఏంటంటే మనం చదువుకున్నాం. అతని చేతి పనిని నువ్వు దీవించుట చేతి కదా, అతని ఆస్తి దేశంలో బహు విస్తరించిందన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము చేతి పనిని మనం ఏదైతే కష్టపడుతున్నామో దాన్ని కూడా దేవుడు తప్పకుండా దీవించాలి. బహుగా మనం విస్తరించబడాలంటే కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నా. మన కష్టాన్ని దేవుడు దీవించాలి, అది బహుగా విస్తరించబడాలంటే సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 25వ వచనం నేను చదువుతాను, వినండి. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, మన కష్టపడ్డ ప్రతి పనికి దేవుడు దీవించాలి అంటే మనందరము న్యాయముగా తీర్పు తీర్చాలి. న్యాయముగా ఎప్పుడైతే మనం తీర్పు తీరుస్తామో మన కుటుంబానికి మేలు కలుగుద్ది. 2, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చనన్నాడు. మనం న్యాయంగా తీర్పు ఎప్పుడైతే తీరుస్తామో మన కష్టార్జితాన్ని మనం అనుభవించటమే కాదు, దాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేతి పనిని దేవుడు దీవించాలి అంటే మనం న్యాయమైన తీర్పు తీర్చాలి. ఆ రోజు సొలొమోను భక్తుడు, సొలొమోను ఎప్పుడైతే రాజు అయిపోయాడో ఒకరోజు వేశ్యలిద్దరూ, ఇద్దరు స్త్రీలు ఒకరే కుటుంబంలో వేశ్యగా జీవిస్తున్నారు. వారు ఇంచుమించు పిల్లలు కనాలని ఆశ కలిగి ఉన్నారు. ఒక 3 దినములతో తేడాతో ఇద్దరు పిల్లల్ని కన్నారు. పిల్లల్ని కన్న తర్వాత దేవుని బిడ్డలారా, ఆ చిన్న సహోదరి తన పడకలో బాబు మీద పడినట్టుంది. బాబు చనిపోయాడు. తెలివితో లేచి అక్క లేవకముందే తన కొడుకును, చనిపోయిన కొడుకును అక్క ఒళ్ళో పడుకోబెట్టింది.
అక్క ఒళ్ళు ఉన్న ఆ బతికిన కొడుకుని తీసుకొని తన ఒళ్ళు పడుకోబెట్టింది. అయితే తెల్లవాళ్ళు చూసే వరకు అక్క యొక్క కుమారుడు చనిపోయినట్టు చూసినప్పుడు ఆమె కన్నది కదండి, ఆమె గుర్తుండి ఇది నా బిడ్డ కాదు అన్నది. అయితే ఆ తీర్పు తీర్చడానికి సొలొమోను దగ్గరికి వచ్చారు. అప్పుడు సొలొమోను రాజు మొదటి రాజులు 3వ అధ్యాయము 25వ వచనంలో రాజు 2 భాగములుగా బతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇవ్వలనని ఆజ్ఞ ఇచ్చింది. ఒక పెద్ద కత్తి తీసుకురమ్మన్నాడు. ఆ బతికిన బిడ్డను చెరిసగం నరికేసి ఒక భాగాన్ని ఒకరికిచ్చి ఒక భాగాన్ని ఒకరికిచ్చేమని సొలొమోను తీర్పు చెప్పాడు. అప్పుడు ఆ తీర్పు చెప్పిన 26వ వచనంలో అంతటి బతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై ఏమన్నది, అయా ఎంత మాత్రం మా బిడ్డను చంపక ఒకవేళ ఆ చిన్నదానికి కావాలంటే ఇచ్చేయమన్నది. ఆ చిన్నదేమన్నా తెలుసండి, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమన్నది. అప్పుడు 28వ వచనంలో అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్పు ఏమని ఇచ్చాడు. ఆ రాజు తీర్పు ఎప్పుడైతే ఆ అక్క వచ్చి అడుగుతుందయ్యా, ఎవరి బిడ్డైనా పర్లేదు, ఇద్దరికి సగభాగం చేయొద్దయ్యా, బిడ్డ చచ్చిపోతుంది, ఒక ఇంట్లోనే ఉంటున్నాం, ఒకవేళ బతికుంటే నేను చూసుకుంటాను, వద్దు అన్నది. అప్పుడు రాజు తీర్మానం చేశాడు 27వ వచనంలో, బతికున్న బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి దానికే ఇమ్మన్నాడు. ఎప్పుడైతే చక్కటి తీర్పు, న్యాయమైన తీర్పు ఎప్పుడైతే ఇచ్చాడో, మనం 28వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు అందరూ రాజుకి ఇచ్చిన తీర్పు, ఆ తీర్పును గురించి విని న్యాయమైన విచారణ యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడ్డారు. చక్కటి న్యాయమైన తీర్పు. అందుకే మన చేతి పనిని దేవుడు దీవించడమే కాదు, దాన్ని బహుగా విస్తరించాలి అంటే దేవుని బిడ్డలారా న్యాయమైన తీర్పు తీర్చాలి. ఒక్కొక్కసారి మనం తీర్పు తీర్చేటప్పుడు మనం అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికి మనము న్యాయం చేస్తాం. వారి దగ్గర తప్పున్నా న్యాయమైన తీర్పు తీర్చకుండా మనకు అనుగుణంగా తీర్పు తీరుస్తుంటాం. దేవుని బిడ్డలారా బైబిల్లో న్యాయమైన తీర్పు తీర్చేవారికి క్షేమకరమైన దీవెన ఉన్నదన్నాడు. మన చేతి పని ఈరోజు చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు కష్టపడుతున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు, కానీ అది మిగులుబాటు లేదు. ఆ చేతి పనిని దేవుడు దీవించి బహుగా విస్తరించాలంటే న్యాయమైన తీర్పు మనము తీర్చాలి. ఆ పంచాయతీని సొలొమోను రాజు దైవ జ్ఞానముతో న్యాయమైన తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలు అందరూ ఆ న్యాయమైన తీర్పు చూసి అతనికి దైవ జ్ఞానం ఉన్నదని అందరూ భయపడ్డారు. ఈరోజు నీవు నేను మన చేతి పని ఎంతో కష్టపడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎంతో కష్టపడుతున్నాం. మనం దీవించబడాలి అంటే దాన్ని దేవుడు కూడా దీవించాలి. మనం ఎంత కష్టపడ్డామో అది దేవుడు దీవించినప్పుడు అది బహుగా విస్తరించబడుతుంది. బహుగా విస్తరించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు న్యాయమైన తీర్పు తీర్చాలి. న్యాయమైన తీర్పు ఎప్పుడైతే నువ్వు తీరుస్తావో క్షేమకరమైన దీవెన నీ కుటుంబానికి వస్తుంది. రెండవది సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును.
మనము చేసిన చేతి పనిని దేవుడు దీవించడమే కాదు, బహుగా విస్తరించాలంటే రెండవ మాటగా దయాదృష్టి గలవాడు. కొంతమంది చెప్తుంటారు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. నాకు దయగలిగిన మనస్సు ఉన్నదని చెప్తారు. బైబిల్లో మనం చదువుకున్న మాట ఏంటంటే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడు, అట్టివాడు దీవెన నొందును. దేవుని దీవెన మనకు రావాలి అంటే దయాదృష్టి ఉండటమే కాదు, మనకుంట ఆహారములో కొంత దరిద్రునికి ఇవ్వాలి. ఈరోజు మన కుటుంబాల్లో ఉదాహరణకి కొంత బియ్యం, 2 గిలాసులు 3 గిలాసుల బియ్యము మన కుటుంబీకుల కోసం మనం వండుతాం. ఒకవేళ మన ఇంటి ముందరికి ఎవరైనా ఒక బిచ్చగాడు వచ్చి, అమ్మా కొంత అన్నం పెట్టమ్మంటే ఆ వండిన ఆహారంలో కొంతని పెట్టమన్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం కొంత పెడతామో అట్టువాడు దీవెనను ఉంతాను అన్నాడు. అంటే దేవుని యొక్క దీవెన మనకు కావాలి, బహుగా విస్తరించబడాలంటే మన ఆహారంలో కొంత దరిద్రునికి పెట్టాలి. మన ఇంటి ముందుకి ఎవరన్నా బిచ్చగాడు వచ్చి, అమ్మా ఇంత అన్నం పెట్టమంటే ఏమంటావు? పక్కింటికి పోయా, పక్కింటికి వెళ్ళిపో అంటాం. దీవెన కూడా పక్కింటికి వెళ్ళిపోతే జాగ్రత్త. మనము దయగలిగిన బిడ్డలమైతే మన దేవుడు శక్తిమంతుడు, ఆయన దయగల్ల దేవుడు. ఆ దయగల్ల దేవుని కుమారులము కుమార్తెలమైతే మన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. ఈరోజు మన చేతి పనిని దేవుడు దీవించటమే కాదు, బహుగా విస్తరించాలంటే నువ్వు మొట్టమొదటిది న్యాయమైన తీర్పు తెచ్చాలి. 2, నీ ఆహారములో కొంత దరిద్రునికి పెట్టాలి. 3వ మాట నేర్చుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటాడు, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అన్నాడు. అంటే దేవునికి తగిన నైవేద్యము మన ప్రాణార్పములకు దీవెనగా అనుగ్రహిస్తాడు దేవుడు. అంటే మనందరము దేవునికి నైవేద్యం అంటే ప్రార్థన, తగిన ప్రార్థన చేయాలి. మనం తగిన ప్రార్థన అంటే రోజుకు దేవుడు మనకు 24 గంటలు సమయం ఇచ్చాడు, ప్రార్థన చేయాలి. ఉదయకాలమే లేచి ఎవ్వరితోటి మాట్లాడొద్దంట. సామెతల గ్రంథంలో ఒక అధ్యాయంలో దేవుడు రాశాడు, ఉదయకాలం లేచి ఎవరితో నువ్వు మాట్లాడొద్దంట. ఒకవేళ ఎవరితోటన్నా మాట్లాడితే అది నీకు శాపముగా మారుతుంది అన్నాడు. అందుకే ఉదయకాలంలో లేచి నువ్వు దేవునితో సహవాసం పెట్టుకోవాలి. తగిన నైవేద్యం అన్నాడు. అంటే తగిన రీతిగా మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ దేవునితో నీవు సహవాసం పెట్టుకుంటే తప్పకుండా దేవుడు నీకు దీవెన అనుగ్రహిస్తాడు. నీ చేతి పనిని దీవించటమే కాదు, ఇంకా బహుగా విస్తరిస్తాడు. మన కుటుంబంలో మనం ఎంతమంది ఉండని సాయంత్రం కుటుంబ ప్రార్థన జరగాలి. బైబిల్లో ఒక మాట ఉంది, 2-3 ఎక్కడైతే నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ దేవుడు ఉంటాడు అన్నాడు. ప్రతిరోజు మన కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. తగిన నైవేద్యం ఎప్పుడైతే మనం ప్రార్థన దేవునికి తగినట్టుగా మనం చేయగలుగుతామో మన చేతి పనిని దేవుడు దీవించడమే కాదు, బహుగా విస్తరిస్తాడు. ఇంకా 4వ మాట నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. శపించుట వానికి
ప్రీతి కనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయన అన్నాడు. అంటే శపించటం వల్ల మనకు దీవెన పోతుంది. ఉదాహరణకి ఎవరన్నా మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాం? నోటుకొచ్చినట్టు శపిస్తాం. మనకెంత కోపం వస్తుందో ఆ కోపం ద్వారా మనం అతన్ని శపించటం మొదలు పెడతాం. దేవుడు అన్నాడు, శపించటం నీకు ప్రీతికరమైతే నీకు దీవెన అంత ఇష్టం లేదన్నట్టు లెక్క. క్రైస్తవులమైన మనము ఎన్నడూ శత్రుడు ప్రేమించమనుంది. పగవారు మన మీద లేచినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. అందుకే ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మన నోటి నుంచి ఎప్పుడు శపించటం నేర్చుకోవద్దు. ఎప్పుడైతే మనం శాపనార్థాలు శపిస్తామో మనకు దీవెన దూరం అయిపోద్ది. అందుకే దేవుని బిడ్డలారా, ఒకవేళ మన మీద వారు కోపడ్డా, ద్వేషించిన, అపనిందలు మన కుటుంబం మీద వేసిన, ఓపికతో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అందుకే మనం ఎప్పుడు శపించకూడదు. క్రైస్తవులమైన మనము ఒకవేళ ఎవ్వరు ఎన్ని మాటలన్నా, ఒకవేళ నీ మీద నిందించినా, చేయరాని నేరం నీ మీద మోపినా, నువ్వు ఎవరిని శపించే హక్కు నీకు లేదు. ఒకవేళ శపించవంటే నువ్వు దేవుని యొక్క దీవెనకు దూరమైనట్టే లెక్క. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, మనం చేసిన పనిని దేవుడు దీవించాలి, అది బహుగా విస్తరించాలి అంటే నాలుగో మాట, మనం ఎన్నడూ శపించకూడదు. చివరి మాట నేర్చుకుందాం. 2 సమూయేలు 19వ అధ్యాయము 39వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవించెను. తర్వాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయిననుంది. బర్జిల్లైని దావీదు దీవించాడు. దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఆ రోజు అడవిలో తను గొర్రెలు కాచుకున్నప్పుడు తన ఇంటికి ఒక మంచి సేవకుడైన ప్రవక్త అయిన సమూయేలును పంపించాడు. ఆ సమూయేలు వెళ్ళి దావీదు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎవరిని దీవించటానికి ఆయన తొందరపడ్డా దేవుడు వద్దని చెప్పాడు. దావీదు ఎప్పుడైతే వచ్చాడో, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే, ఇతన్ని దీవించమని, ఆశీర్వదించమని, అభిషేకం చేయమని చెప్పి సమూయేలుకు చెప్పాడు. ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించుకున్నాడో, దేవుని యొక్క అభిషేకము దావీదు మీద ఉంది. అందుకే దేవుని బిడ్డలారా, ఆ బర్జిల్లైని దావీదు దీవించటం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే 2 సమూయేలు 19వ అధ్యాయము 17వ అధ్యాయము 27వ వచనంలో దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులో రబ్బా పట్టణపు వాడైన నాహూషు కుమారుడగు షోబీయును, లోదేబారు ఊరివాడగు అమ్మియోలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లై అరణ్యమందు జనులు అలిసిన వారై ఆకలుగొని దప్పికొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెలు, చున్ను ముద్దలు దావీదునకు అతని వద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చారు. దావీదు కష్టకాలంలో ఉన్నాడు.
ఆయన ఎప్పుడైతే అరణ్యంకి వచ్చాడో అక్కడ ఎవ్వరు ఆ దావీదుతో వచ్చిన వారికిని దావీదుకును సకల విధాలుగా బర్జిల్లై ఆదుకున్నాడు. బర్జిల్లై ఆదుకుంటమే కాదు, ఆదుకొని వారి అవసరాన్ని, దావీదు పరిస్థితి ఘోరంగా ఉంది, ఆ ఘోరమైన పరిస్థితిలో ఆదుకొని వారిని ఆదరించాడు. మరి బర్జిల్లై దావీదును ఆదుకున్నప్పుడు దావీదు అతన్ని దీవించటం మొదలుపెట్టాడు. మరి బర్జిల్లై పేదవాడు కాదు, మంచి ధనవంతుడు ఆయన. 2 సమూయేలు 19వ అధ్యాయము 32వ వచనంలో బర్జిల్లై 80 సంవత్సరములు వయసు కలిగి బహుముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడగు. బర్జిల్లై అధికమైన ఐశ్వర్యం అంటే కోటీశ్వరుడుగా ఉన్నాడు. కోటీశ్వరుడైన ఆపదలో ఉన్న దావీదును అతను ఆదుకున్నాడు. ఆదుకున్న సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలే. దావీదు, ఒకప్పుడు నువ్వు దేవుడు నిన్ను గొర్రెల కాపరిగా ఉన్న తీసుకొచ్చి నిన్ను రాజుగా చేశాడే, ఆ రోజు నువ్వు బషబతో తప్పు చేయడానికి అని చెప్పి హెచ్చరించలేదు. దావీదు కంటే పెద్దవాడు బర్జిల్లై, ఐశ్వర్యవంతుడు, కానీ ఆపదలో ఉన్న మనిషిని ఆదుకున్నాడు. ఈరోజు మన ఇంటికి ఎవరైనా ఒకప్పుడు మనల్ని కోప్పడ్డవారే, ఒకప్పుడు మనల్ని ద్వేషించిన వారే, ఒకప్పుడు నిందలేసిన వారు ఈరోజు అవసరం ఉండి మన ఇంటికి వచ్చినప్పుడు అవసరాన్ని మనం తీరుస్తాం, 100 మందికి చెప్తాం, ఫలానా వ్యక్తి మా ఇంటికి వచ్చి అవసరానికి వచ్చాడు, ఈరోజు అవసరాన్ని తీర్చామని మనం ఎన్నోసార్లు చెప్పి ఉంటాం. కానీ బర్జిల్లైకి ఉన్న గుణం ఏంటో తెలుసా? ఆపదలో ఉన్న దావీదును ఆదుకున్నాడు, కానీ ఒక్క మాట కూడా అతను అనలేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ బర్జిల్లై 80 సంవత్సరాలున్న వృద్ధుడైనను, బహు ఐశ్వర్యం కలిగిన వాడైనను ఆపదలున్న వాణ్ణి ఆదుకున్నాడు. ఆదుకునటమే కాదు, అతన్ని ఏమాత్రము, ఒకవేళ దావీదు చిన్నవాడు, బర్జిల్లై పెద్దవాడు అనొచ్చు, ఫలానా రోజు నువ్వు తప్పు చేసావయ్యా దావీదు, అందుకే ఈరోజు ఈ గతి పట్టింది అనొచ్చు. అల్లా, ఆపదలున్న వాడిని ఆదుకొనటమే బర్జిల్లైకున్న గుణం. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, ఆపదలు ఉన్న వారిని మనం ఆదుకొనటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించగలుగుతాడు. దావీదు దేవుని చేత అభిషేకించిన వాడే. దేవుని యొక్క మహాకృప అతని మీద ఉన్నది కనుక బర్జిల్లైని దావీదు దీవించటం మొదలుపెట్టాడు. ఈరోజు నేను ఒక్కటే మాట చెప్తున్నాను, మనందరము మన చేతి పనిని దేవుడు దీవించాలి, అది బహుగా దీవించబడాలి. ఈరోజు కష్టపడుతున్నాం, చాలామంది మన కళ్ళ ముందట సంఘంలో అనేకులు దీవించబడుతున్నారు, మనం మాత్రం దీవించబడలేకపోతున్నాం. కారణం ఏంటి? చాలామంది అనుకుంటారు, ఆ పాస్టర్ దగ్గర అభిషేకం లేదేమో, ఆ పాస్టర్కి దర్శనం లేదేమో, ఆ పాస్టరు దేవునికి ఏర్పాటులు లేడేమో అనుకుంటాం. అది తప్పు. దేవుని బిడ్డలారా, ప్రతి సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. ఆయన కృప ప్రతి సేవకుని మీద ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, మన కష్టాన్ని, మన చేతి పనిని దేవుడు దీవించాలి. దీవించటమే కాదు, అది బహుగా విస్తరించబడాలంటే 5 పనులు చేయమన్నాడు. 1, న్యాయమైన తీర్పు తీర్చాలి. 2, నువ్వు ఇంటి ముందడికి బిచ్చగాడు వచ్చినప్పుడు పక్కింటికి పో అంటే దీవెనలు కూడా పక్కింటికి పోతాయి. కనుక దయాదృష్టి గలవాడివై నీ ఆహారములో కొంత దరిద్రునికి ఇవ్వటం నేర్చుకున్నప్పుడు నీ చేతి పనిని దేవుడు దీవించటమే కాదు, బహుగా విస్తరిస్తాడు.
3, ప్రార్థన. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం ప్రార్థన మర్చిపోవద్దు. తగిన ప్రార్థన, యెహోవాకు తగిన ప్రార్థన మనం తప్పకుండా చేస్తే మనం దీవెన నమ్ముతాం. 4వది, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా శపించటం మానేయాలి. ఒక పొరుగు వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఫలానా వాళ్ళు చెడ్డ మాటలు అన్నప్పుడు అప్పుడే నువ్వు ఆవేశంతో తొందరగా వారిని శపించటం మొదలు పెడతావు. కనుక క్రైస్తవునికి శపించటం వద్దు. శపించటం ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీకు దేవుని యొక్క దీవెన వెళ్ళిపోద్దు. నువ్వు ఎంత కష్టపడ్డా బహుగా నువ్వు విస్తరించబడలేవు. కనుక శపించటం మానుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. అప్పుడు నువ్వు బహుగా విస్తరించబడతావు. ఇంకా చివరిగా అన్నాడు, మనము ఆపదలో ఉన్న వారిని ఆదరించాలి. నీకు ఎప్పుడైతే ఆపదలో ఉన్నవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బర్జిల్లేలాగా, ఒకవేళ బర్జిల్లై దావీదుని హెచ్చరించే స్తోమత ఆయనకుంది. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు, వయసులో కూడా పెద్దవాడు. దావీదు ఆయన చెప్పులు లేకుండా పరిగెత్తుకుని వచ్చినట్టు బైబిల్లో ఉంది. అంటే ఎంత శత్రువులు బెదిరించారో చూడండి. మళ్ళీ ఎప్పుడన్నా శత్రువులు బెదిరించినప్పుడు చెప్పులు వేసుకోవాలన్న ఆలోచన మనకు ఉండదు. చెప్పులు లేకుండా ఆయన పరిగెత్తుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దావీదుతో పాటు తను ఎంతమందితో దావీదుతో పాటు వచ్చారో అంతమందికి ఆయన ఆదుకున్నాడు. ఆదుకున్నప్పుడు ఒక్కరోజు కూడా దావీదుని హెచ్చరించలే. చిన్నవాడైనా ఆపదలో వచ్చాడని చెప్పి ఆదుకున్నాడు. మన చేతి పనిని దేవుడు దీవించాలి, బహుగా అది విస్తరించబడాలంటే మనం ఆపదలో ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు ఆదుకోవాలి. పూర్వము జరిగిన అన్నీ ఆదుకొని, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఒకప్పుడు ఇలా ఉన్నావు, నన్ను హింస పెట్టావు, ఇప్పుడు నీ అవసరం వచ్చిందని నా కాళ్ళ దగ్గరికి వచ్చినావని చెప్పి మనం తృణీకరించవద్దు. బర్జిల్లై తృణీకరించలే. పెద్దవాడైనా దావీదును ఆదుకున్నాడు. దేవుని యొక్క అభిషేకము దావీదు మీద ఉన్నది కనుక దావీదు బర్జిల్లైని ముద్దు పెట్టుకుని దీవించినట్టుంది బైబిల్లో. కనుక దేవుని దీవెన మనకు కావాలంటే, మన చేతి పనిని దేవుడు దీవించాలి, అది బహుగా విస్తరించబడాలంటే ఈ 5 మాటలు అలాగ నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా చెయ్యి. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు. బహుగా విస్తరించి అనేకులకు ఒక సాక్షిబిడ్డగా ఉండగలుగుతావు. కళ్ళు మూచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవుడా, మా చేతి పనిని మీరు దీవించటమే కాదు, అది బహుగా విస్తరించబడాలంటే న్యాయమైన తీర్పు తీర్చమన్నావు. మా ఆహారములో కొంత దరిద్రునికి పెట్టమన్నావు. చక్కటి తగిన ప్రార్థన చేయమన్నావు. శపించటం మానేయమన్నావు. ఆపదలో వచ్చిన వాడిని ఆదుకోమని చెప్పావు. నీ 5 మాటలు ఎవరైతే నీ బిడ్డలు వాక్యం వింటున్నారో అది ప్రతి హృదయములు అది ఫలించి నాటబడి కృపను దయచేయమని